సార్ ఇప్పుడు మీరన్నట్టు గుండెపోటు ఇదేంటంటే ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్స్‌లో, టీవీలో ఎక్కడ పడితే అక్కడ రెగ్యులర్‌గా ఒక కామన్ వర్డ్ అయిపోయింది గుండెపోటు. అండ్ మనం చూస్తే డేటా గూడా ప్రీవియస్ కంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ 7,00,000 హార్ట్ కార్డియాక్ అరెస్ట్ కేసెస్ అవుతున్నాయి. అసలు రీజన్ ఏంటి సార్? రీజన్ యాక్చువల్‌గా మీరు అన్నది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ అనే మాట ఎవ్రీ వాడారు. ఓవరాల్‌గా సౌత్ ఈస్ట్ ఏషియాలో మీరు తీసుకున్నట్టయితే వెస్టర్న్ కంట్రీస్‌తో కంపేర్ చేస్తే మనకి పర్టిక్యులర్ జీన్స్ ఉన్నాయి. ఈ సౌత్ ఈస్ట్ ఓకే. ఏషియాలో. ఈ జీన్స్ ససెప్టబిలిటీ హ్మ్. కంపారిటివ్‌గా మన బాడీ తత్వం మనం ఒక రకంగా చెప్పాలంటే మీరు సినిమాల్లో అన్నట్టు బ్రహ్మానందం అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు చూడండి. ఆ రకమైన డిఫెక్ట్ హ్మ్. మన జీన్స్‌లో ఉంది. అంటే ఓకే. నేను చెప్పేది మన పేరెంట్స్ అని కాదు. ఓవరాల్‌గా హ్మ్. సౌత్ ఈస్ట్ ఏషియన్స్‌లో ఈ జీన్స్ ఉన్నాయి. ఈ జీన్ ససెప్టబిలిటీ వల్ల మనకి కంపారిటివ్‌గా వెస్టర్నర్స్‌తో కంపేర్ చేస్తే త్వరగా గుండెపోటులు రావటం, ఓకే. ఎక్కువగా రావటం చూడటం జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు ఇండియన్స్‌లో. ఇండియన్స్. ఇండియన్స్, ఓకే. చైనీస్ హ్మ్. వీళ్ళలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. అయితే దీనికి మీరు కారణాలు ఏమిటి అని అడిగినట్టయితే సార్. ఫస్ట్ నేనన్నట్టు ససెప్టబిలిటీ. ఓకే. ససెప్టబిలిటీ అంటే అది ఇగ మనకి మన తయారీలో ఉన్న తప్పిదం. ఆ తప్పిదం అనేది ఎందుకు, ఏమిటి అనేది మనం చెప్పలేము. ఓకే. బై సో, ఇది బర్త్. బర్త్. సో, మనకు ఆ జీన్ ఉంటుంది. ఆ ససెప్టబిలిటీ ఉంటుంది. హ్మ్. సో, అది కంపారిటివ్‌గా అంటే అందరికీ ఉందని కాదు. వెస్టర్న్ కంట్రీస్‌తో కంపేర్ చేస్తే మనకెక్కువ. ఒకటి ఓహ్! ఫస్ట్ పాయింట్. ఓకే. సో, ఆ విధంగా మనం వాళ్ళకంటే జాగ్రత్తగా ఉండాలి. హుహు. సో, దీని తర్వాత కారణాలు మీరు అడిగినట్టయితే, కారణాల కంటే మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే. కారణానికి, రిస్క్ ఫ్యాక్టర్స్‌కి డిఫరెన్స్ ఉందండి. ఓకే సార్. కారణం అనేది కాజ్ అంటాం. హ్మ్. కాజ్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఒక ఘాటు పడింది ఇక్కడ గట్టిగా. దేనివల్ల పడింది అంటే కత్తి గీసుకుంది. హ్మ్. లేకపోతే ఎవరో ఒక పెన్ను పెట్టి గట్టిగా గీశారు. ఏదో అలా అన్నప్పుడు ఘాటు పడింది అన్నారనుకోండి. హ్మ్. ఆ కారణం ఏమిటి? ఆ కత్తి పెట్టి గీయటం వేరు. అవును. సో, ఇది కారణం. రిస్క్ ఫ్యాక్టర్ వేరు. రిస్క్ ఫ్యాక్టర్ అంటే నీకు దీనివల్ల అని చెప్పలేం. ఓకే. హ్మ్. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. ఇది కొంచెం కంట్రిబ్యూషన్, ఇది కొంచెం కంట్రిబ్యూషన్ ఉండి ఉండొచ్చు అని ఓకే. డైరెక్ట్‌గా కారణం కావనమాట. సో, హుహు. అలాంటివి చాలా ఈ గుండెపోటుకి సంబంధించిన వ్యాధుల్లో చూడటం జరుగుతుంది. అవి ఏమిటి అంటే మధుమేహం, డయాబెటిస్, ఓకే. హైపర్‌టెన్షన్, రక్తపోటు, ఓకే. ధూమపానం, టొబాకో. హ్మ్. అంటే ఈ టొబాకో, ధూమపానం అంటే హ్మ్. స్మోకింగ్ అవ్వచ్చు, టొబాకో చీవింగ్ అవ్వచ్చు, హ్మ్. స్నిఫింగ్ అవ్వచ్చు, ముక్కులోకి లాగటం గూడా అవ్వచ్చు. ఏ ఓకే. రకమైన టొబాకో ప్రొడక్ట్ అయినా హ్మ్. మీకు గుండె వ్యాధికి అవకాశం అంటే అవకాశం పెరిగే విధంగా ఉంటుంది. సో, ఓకే. ఇలా కొలెస్ట్రాల్ బ్లడ్‌లో ఎక్కువ ఉండటం. అది ఓకే. గూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ కారణాలు గావు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ ఈస్ ద రీజన్? స్ట్రెస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అండి. స్ట్రెస్ ఓకే. ఎలా అంటే 2 రకాలుగా క్రానిక్ స్ట్రెస్, అక్యూట్ స్ట్రెస్. ఓహ్! క్రానిక్ స్ట్రెస్ అంటే ఏళ్ల తరబడి. హుహు. ఏళ్ల తరబడి మీకు అంటే జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ హ్మ్. అవ్వచ్చు, మీ ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు. సో, మీకుగా హెల్త్ టెన్షన్ గూడా ఉండొచ్చు. కొంతమందికి ఓకే. హెల్త్ టెన్షన్ ఉంటుంది. అవును. రకరకాల స్ట్రెస్ ఉంటాయి. సో, ఈ హ్మ్. క్రానిక్ స్ట్రెస్ కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే. కంపారిటివ్‌గా వీటన్నిటిని మనం మాట్లాడుకున్నవన్నిటితో కంపేర్ చేస్తే ఇది కింద పెట్టాలి అన్నిటికి హుహు. మించి. ఓకే. దీంట్లో లాస్ట్ యాక్చువల్లీ. దీంట్లో కానీ అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా ఉంటాయి. అక్యూట్ హ్మ్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే విపరీతమైన ఒత్తిడి. ఎగ్జాంపుల్ ఓకే. ఒక సునామీ. హ్మ్. ఒక ఊర్లో సునామీ వచ్చి మొత్తం అందరూ వెళ్ళిపోయి నువ్వొక్కడు మిగిలావు. లేకపోతే మీ ఫ్యామిలీ అంతా పోయి ఓకే. నువ్వున్నావు. అది బిగ్గెస్ట్ అంటే స్ట్రెస్ ఇలా ఎర్త్‌క్వేక్. సడెన్‌గా, ఆహ్, సడెన్‌గా అనుకోని హ్యాపెన్. విధంగా ఓకే. అనుకోని విధంగా ప్రకృతి ఆహ్, అంటే ప్రకృతి ఇంకా అంటే చాలా పెద్దది. చాలా పెద్దది. ఓకే. సంథింగ్ లైక్ ఎ వార్. వార్ హ్మ్. సడెన్‌గా వారొచ్చింది. సార్ తుఫానొచ్చింది. మామూలుగా సినిమాలో చేయించినట్టు ఏదైనా విషయం వినగానే హార్ట్ స్ట్రోక్ వస్తుంది గదా! ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్? అలా అవుతుందా అనే మీ ప్రశ్నకి జరగచ్చు. కానీ అందరికీ కాదు. అందరికీ కాదు. కాదు. ఓకే. ఒక ప్రాబబ్లీ 1000లో ఒక ముగ్గురికి, ఇద్దరికి చూడటం జరుగుతుంది. అంతే. అంటే 1000 మందికి మీరు అటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు హ్మ్. సడెన్‌గా ఏదో న్యూస్ రావటం గానీ, సడెన్ హ్మ్. ఒత్తిడికి గురయ్యే పరిస్థితి రావటం గానీ జరిగినప్పుడు ఒక 1000 మందికి మనం అలా చేస్తే ముగ్గురికో, ఐదుగురికో ఇలా జరిగే అవకాశం ఉంటది. అందరికీ జరగదు. ఓకే. కానీ ఆ ముగ్గురికి, ఐదుగురికి మాత్రం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. సో, ఓహ్!
అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. అన్నీ మనం ఓకే. అవాయిడ్ చేయలేం. కొన్ని మాత్రం అవాయిడ్ చేయొచ్చు అలాంటివి. సో, ఈ విధంగా మీరు అన్నది అక్యూట్ కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. ఓకే అంటే సార్. అక్యూట్ రిస్క్ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొలెస్ట్రాల్, టొబాకో, తర్వాత డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇవి కాకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఉంది. ఫిజికల్ ఓకే. ఇన్యాక్టివిటీ అంటే ఎక్కువగా కదలిక లేకుండా. నువ్వు లావు ఉండక్కర్లేదు. బట్ దెన్ సన్నగా ఉన్నా కూడా కదలిక లేకపోవటం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఊబకాయం, ఒబెసిటీ ఓకే. కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. సో, ఇవన్నీ ప్లస్ బ్యాడ్ డైట్, హై కొలెస్ట్రాల్ డైట్, ఓకే. బ్యాడ్ డైట్, హై కొలెస్ట్రాల్ డైట్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అని గమనించాలి. కారణాలని గాని మనం చెప్పలేము. ఓకే. సో, రిస్క్ ఫ్యాక్టర్స్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమైందంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంది అని చెప్పేసి దాన్ని చూసిన వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకొని చూసుకొని చాలామంది భయభ్రాంతులకు గురయ్యి అంటే హడావిడి పడిపోతూ ఉంటారు, అవును సార్. బాధపడిపోతుంటారు, ఏదైనా జరిగిపోద్ది అనుకుంటారు. సో, అలా కాదు అది రిస్క్ ఫ్యాక్టర్. అంటే అది ఎక్కువ ఉన్న వాళ్ళు 100 మందిని గమనించినట్టయితే 10 ఏళ్ళ డౌన్ ద లైన్ 10 ఏళ్ళ తర్వాత గానీ, 5 ఏళ్ళ తర్వాత గానీ మీకు పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక 10% ఆఫ్ పీపుల్, 30% ఆఫ్ పీపుల్ గుండెపోటుకి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరియబుల్‌గా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల తర్వాత. ఓకే. వదిలేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే. అంతేగాని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈ రోజుకి ఈ రోజు ఏదో జరుగుద్దని కాదు.